హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. ఈ వీకెండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బైజేబ్ వివేకంతో పాటు గమ్ గమ్ గణేష్ కూడా రిలీజ్ అయింది. ఇంక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక దొంగ ఎలాగైనా లైఫ్లో సెటిల్ అవ్వదని చూస్తాడు. ఒక డైమండ్ కొట్టేస్తాడు. ఆ కొట్టేసిన డైమండ్ మిస్ అయిపోతుంది. మిస్ అయిన డైమండ్ ఎలా వెనక్కి తెచ్చుకున్నాడు అనేది మిగతా కథ. ప్రాపర్గా రివీల్ చేయట్లేదు, స్పాయిలర్ అవుతుందని. కానీ కథ ఇంచుమించు ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, హీరో, హీరోయిన్, విలన్ వీళ్ళందరి క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. హీరో పోర్షన్ అండ్ విలన్ పోర్షన్ ప్యారల్గా చూపిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఇనిషియల్ పోర్షన్ లవ్ ట్రాక్ అయితే అలా వెళ్తుంది, బట్ అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఆనంద్ ఎమాన్యుయల్ మధ్య సీన్స్ అయితే హిలేరియస్గా ఉంటాయి. నెరేటివ్ క్రేజీగా ఉండదు, కానీ పాసిబుల్గా అలా వెళ్తుంది. మంచి డీసెంట్ ట్విస్ట్తో ఇంటర్వల్ బ్యాంక్ పడుతుంది. ఇప్పటివరకు సినిమా అయితే ఓకే, బాగానే ఉందనిపించింది అంతే. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఎక్కడమ్మ మెయిన్ మ్యాటర్ స్టార్ట్ అయింది. డైరెక్టర్ దగ్గర ఉన్న పాయింట్తో ఒక మంచి రేసి స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ని టెన్షన్ బిల్డ్ చేయవచ్చు. బట్ తను ఎంచుకుంది సెకండ్ వన్, అదే ఎంటర్టైన్మెంట్. అదేదో కొన్ని పోర్షన్స్ వర్కౌట్ అయింది, కానీ ఇంకా ఏదో డ్రామాని స్ట్రెస్ చేసి ఇంకో లవ్ ట్రాక్ని మళ్ళీ ఓపెన్ చేసి సాంగ్ పెట్టి ఏదేదో చేస్తారు. ఇక్కడ ఏదో రిలీఫ్ అనిపించింది ఏంటంటే, వెన్నెల కిషోర్ కామెడీ అని చెప్పాలి. ఈ కామెడీ బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ డీసెంట్. మ్యూజిక్ బై చైతన్ భరద్వాజ్. సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లౌడ్గా అనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ ఉదయ్ బొమ్మశెట్టి సింపుల్ స్టోరీని తీసుకున్నారు. ఇలాంటి స్టోరీతో గ్రిప్పింగ్గా చెప్పుకుంటే బాగుంది అనిపించింది. అన్నెసరీ సీన్స్తో డ్రామా పెట్టి ఏదో అలా లాగేశారు. పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తే, పాజిటివ్స్ వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ అండ్ ఆనంద్ ఎమాన్యుయల్ మధ్య సీన్స్ అంతే. ఇంకా సాంగ్స్ కొంచెం బాగున్నాయి. నెగిటివ్స్ చూస్తే సెకండ్ హాఫ్ అండ్ రైటింగ్. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, ఆనంద్ దేవరకొండ కొత్తగా వేరియేషన్ అయితే ట్రై చేశారు, అదైతే బాగానే ఉంది. వెన్నెల కిషోర్, ఎమాన్యుయల్ హిలేరియస్గా నవ్వించారు. హీరోయిన్స్ కూడా బాగానే చేశారు. ఓవరాల్గా చూస్తే ఇట్స్ మీరేదో అనుకోండి, మేము ఈ సినిమాకి 55% గ్రీన్ అండ్ 45% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంతే అండి ఈ వీకెండ్ రివ్యూస్.